శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమః. శ్రీగురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీగణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం ముముక్షు వ్యవహార ప్రకరణము 67వ భాగం వశిష్ఠ మహర్షి చెప్తున్నాడు. శ్రీరామచంద్ర, నిన్న చెప్పాను కదా, సత్యాన్ని బోధించడంలో అత్యంత రమణీయంగా దృష్టాంతాలతోనూ పోలికలతోనూ సత్యాన్ని నేను చెప్పబోయేటువంటి శాస్త్రంలో చెప్పబడినట్లుగా ఏ శాస్త్రంలో లేదు అని నీకు హామీ ఇచ్చాను కదా. ఆ పంథాలో ఈ జ్ఞానం అంటే ఇందులో చెప్పబోయేటువంటి ఆ జ్ఞానము చక్కగా అర్థం కావడానికి మేము ఇక్కడ ఈ శాస్త్రంలో అనేకమైనటువంటి దృష్టాంతాలని ఉపమానాలని ఉపయోగించడం జరుగుతుంది. అంటే మేము అనేక దృష్టాంతాలని ఇందులో ఉపయోగిస్తున్నాము అని చెప్తున్నారు వశిష్ఠ మహర్షి. అయితే దృష్టాంతం అంటే ఏంటి? దృష్టాంతము అంటే మన మామూలు భాషలో చెప్పాలంటే పోలిక. దృష్టం అంటే తెలియబడినది, అంతం అంటే ఫలం అన్నమాట. దృష్టాంతం అనే దానికి అర్థం ఏంటంటే దేనిని చెబితే చెప్పవలసిన విషయం అంతా కూడా సులభంగా అర్థమవుతుందో, ఏ ఉదాహరణను తీసుకుని వస్తే మనం చెప్పాలనుకున్న విషయం కొంచెం సులభంగా అర్థమవుతుందో ఆ ఉదాహరణని ఏమంటామంటే దృష్టాంతం. ఆ పోలికని దృష్టాంతం అంటాం. దేనిని చెప్తే చెప్పాలనుకున్న విషయం, చెప్పవలసిన విషయం సులభంగా చెప్పగలము, వినేటువంటి విషయము అందులో అంశము సులభంగా అర్థం అవుతుందో దాన్నే దృష్టాంతము అంటాం. అయితే ఏం చెప్పదలుచుకున్నామో ఆ విషయం సిద్ధిస్తుంది, మన ఫలం సిద్ధిస్తుంది. అది ఫలం. అంతం అంటే ఫలం. మనం ఏం చెప్పాలనుకున్నామో ఆ ఫలము సిద్ధిస్తుందన్నమాట దీనివల్ల, ఈ పోలిక వల్ల. దీనిని దృష్టాంతం అని అంటుంటాం అన్నమాట. ఇప్పుడు మనం ఈ పోలికలో చూడండి, ఒక ఉపమానాన్ని తీసుకుంటాము. అదేవిధంగా ఉపమానము ఉపమేయం రెండు ఉంటాయన్నమాట అందులో. ఉపమానము ఉపమేయం. ఉదాహరణకి ఆమె ముఖము చంద్రబింబం లాగుంది అంటాం అనుకో. ఇక్కడ ముఖం అనేది ఇక్కడ ఉపమేయము అంటాం. ఆమె ముఖం చంద్రబింబ, దీన్ని ఉపమేయం అంటాం ముఖాన్ని. అదేవిధంగా దృష్టాంతం వచ్చి ఇక్కడ ఉపమానము. ముఖం వచ్చి ఉపమేయము, దృష్టాంతం వచ్చి ఉపమానం అంటాం. మామూలుగా ముఖం అనేదాన్ని ఉపమేయము, దృష్టాంతం ఉపమానం. ఇప్పుడు ఇక్కడ కొంచెం చెప్పడంలో కొద్దిగా కన్ఫ్యూజ్ అయినట్టున్నాను. ఈ ఉపమానము ఉపమేయము రెండు ఉంటాయి మనం పోలిక చెప్పేటప్పుడు. ఒకటి చంద్రుడు వచ్చి ఉపమానం, చంద్రుడు వచ్చి ఉపమానం, ముఖం వచ్చి ఉపమేయం అన్నమాట. ఈ దృష్టాంతము అంటే ఉపమానాన్ని దృష్టాంతం అంటాం. అంటే ఇక్కడ చంద్రుడు దృష్టాంతం, దాష్ట్రాంతం అంటే ఉపమేయం అంటే ముఖం అన్నమాట. దాష్ట్రాంతం అర్థమైందా? ఇప్పుడు చంద్రునికి ముఖానికి పోలిక అంటే ఈ రెండింటి మధ్య పూర్తి పోలిక ఉండదు. చంద్రుడికి ముఖానికి పూర్తి పోలికలు ఉండవు, కానీ ఏదో ఒక సమాన ధర్మం, ఒక పోలిక ఉంటుందన్నమాట. ఏదో ఒక పోలికను తీసుకొని చెప్పబడుతుంది. ఉదాహరణకి అందము అనేటువంటి ఆ పోలికని, ఆమె ముఖము అందంగా ఉంది, చంద్రుడిలాగా అందంగా ఉంది. అందము అనేటువంటి ఆ ఒక్క పోలికతోనే ఇక్కడ మనము ఈ దృష్టాంతాన్ని వాడుతున్నాం అన్నమాట. అందము అనేటువంటి ఒక్క విషయాన్నే తీసుకోవాలన్నమాట. అందము అనేటువంటి ఆ పోలికతో మనం ఈ దృష్టాంతాన్ని ఉపయోగిస్తూ ఉన్నాం అన్నమాట. అదేవిధంగా ఆమె కళ్ళు మీనాల్లా ఉన్నాయి అన్నామనుకో, అక్కడ కూడా ఏంటంటే ఆ కళ్ళ యొక్క షేపు, బహుశా చేప కళ్ళు షేపుని దృష్టిలో పెట్టుకుని ఆ కళ్ళు మీనాల్లాగున్నాయి అనేటువంటి ఉపమాన ఉపమేయాల్ని వాడుతుంటాం అన్నమాట. కాబట్టి ఇక్కడ వీటిల్లో మనం వాడినటువంటి దృష్టాంతంలో ఏదో ఒకటే పోలిక ఉంటుందని, ఒక్క అంశంలోనే పోలిక ఉంటుంది అని చెప్పడం ఇక్కడ స్వామి మహర్షి యొక్క ఉద్దేశం అన్నమాట. ఉపమానం అంటే కంపారిజన్ అనమాట. ఆ కంపారిజన్ అనేది కేవలం ఓన్లీ వన్ ఆస్పెక్ట్ మీదనే ఆ కంపారిజన్ ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి.
ఒకవేళ అలా కాకుండా రెండిట్లో ఒకే విధంగా అన్ని ధర్మాలు ఉన్నాయనుకో, అప్పుడు ఇకన ఆ రెండిటికి భేదమే ఉండదు కదా. రెండు ఒకటిగా అన్ని లక్షణాల్లోనూ ఆమె ముఖము ఈమె చంద్రుడు రెండు అన్ని లక్షణాల్లో సమానంగా ఉంటే ఇంకా ఆ రెండిటికి భేదమేమీ ఉండదు కదా. కాబట్టి అప్పుడు ఒకదాని ఉపమానమని మరొకదాని ఉపమేయమని అనటం అనేది లేదు కదా. కాబట్టి ఏ సందర్భంలోనైనా సరే ఏ ఉపమానాన్ని చెప్పినా సరే ఆ సందర్భంలో ఏదో ఒక్క అంశము ఒక్క విషయంలోనే పోలిక చెప్తున్నారు అనే విషయం నువ్వు అర్థం చేసుకో అంటున్నాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి అన్నమాట. అంటే అంతేగాని ఆ పోలిక ఒకదాన్నే పట్టుకో, మిగతా విషయాలన్నింటిలో పోలికలు తీసుకురాకు అని చెప్తున్నాడు అనమాట. ఎలాగా ఆమె కళ్ళు మీనాల్లాగున్నాయి అని చెప్పామనుకో నేను, అయితే మీనాల్లాగున్నాయి అయితే నీళ్ళల్లో లేవే అనని ఆ మొండి తర్కము కుతర్కాన్ని చేయకూడదు. అంటే ఈ యొక్క విశ్లేషణ జరిగేటప్పుడు ఒక ఏమంటారు దాన్ని, పాజిటివ్ క్రిటిసిజం అనమాట. ఉన్నది చక్కగా క్రిటిసిజం చక్కగా సాగడానికి సమాయత్తం చేస్తున్నారు వశిష్ఠ మహర్షి అనమాట. కుతర్కాలకు వెళ్ళొద్దు, నువ్వు డీవియేట్ అవ్వద్దు విషయం నుంచి. ఏ పోలిక చెప్తున్నామో ఒక విషయాన్ని నీకు అర్థం కావడానికి ఒక పోలిక చెప్తున్నప్పుడు ఆ రెండిటి మధ్య ఉన్న ఏదో ఒక విషయమే పోలిక ఉంటుందే కానీ అన్ని రకాల ఆ రెండు ఉపమానోపేయాలు సమానంగా ఉండవు అని చెప్పడమే ఇక్కడ వశిష్ఠ మహర్షి యొక్క ఉద్దేశం అన్నమాట. ఇక్కడ నాయన రామచంద్ర, జీవుడి యొక్క బ్రహ్మము యొక్క స్వరూపాన్ని వివరించడానికి ఈ శాస్త్రంలోనే కాదబ్బాయి, అనేక అధ్యాత్మ శాస్త్రాలలో, ఎందుకంటే ఆ యొక్క మధ్యమాధికారులకి అర్థం కావడానికి చాలా అధ్యాత్మ శాస్త్రాలు రకరకాల దృష్టాంతాలని చెప్తూ ఉంటారయ్యా. ఉదాహరణకి మాండూక్యోపనిషత్తు తీసుకో. ఆ మాండూక్యోపనిషత్తులో ఒక జాగ్రత్త స్వప్న సుషుప్తి తురియాలు 4 అవస్థలు కప్పకున్న 4 కాళ్ళతో పోల్చడం జరుగుతుందన్నమాట. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఇలా మేము ఈ దృష్టాంతాలని పోలికలని ఉపమానాలని వాడినప్పుడు వీటిని సరైన అర్థం తీసుకోండి వీటిలోంచి, అంతేగాని అసలు విషయాన్ని దాటవేసి ఆ కుతర్కాలకి తావు ఇవ్వవద్దు వినేటప్పుడు. కాబట్టి ఉపమేయాల గురించి లేనిపోని వివాదాల జోలికి పోవద్దు. ఇందాక అన్నామే, ఆ చేప అయితే నీళ్లలో లేదే, ఆ చేపకు పైన రెక్కలు లేవే, తోక లేదే, ఆ కన్ను లేదే అనేటువంటి ఆ కుతర్కాలకి వెళ్ళవద్దు. వాదాలు లేనిపోని పెట్టవద్దు. అలా వాదాలు చేసినందువల్ల ఏ మాత్రం ఉపయోగం లేదు. ఎందుకంటారా దానికి మేము చెప్తున్నాను చూడండి. వేదాల యొక్క సారము అంతా కూడాను, ఋషులందరూ కూడాను సర్వ వేదాలని బాగా ఆకలింపు చేసి చెప్పేది ఏంటంటే, ఓ జీవుడా, నువ్వు నిత్యమైనటువంటి బ్రహ్మమే. నువ్వు బ్రహ్మానికి వేరుగా జగత్తు లేదు. భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ద్రష్టగా నీవే, సాక్షిగా నీవే ఉన్నావు. నీవు ఎల్లప్పుడూ ఉన్నది, భూతకాలంలో భవిష్యత్తు వర్తమానంలో ఉన్నది నీవే. ఈ కనపడేటువంటి జగత్తంతా కూడా ప్రపంచానికి భిన్నం కాదు. ఈ విషయం వేదాలన్నీ అర్థం చేసుకున్న ఋషులు మనకు చెప్పాలనుకున్నటువంటి సత్యం. మనం ఏ యుక్తినైనా అనుసరిద్దాం, అది దృష్టాంతం కానీ పోలిక కానీ మరొకటి కానీ ఎలాగైనా మనం ఎంచుకునే సాధనం ఏదైనా మనం ఏంటంటే మనం అది అర్థం చేసుకోవాలంతే. తత్వమసి, తత్వం, సోహం, కోహం అనేటువంటి ఆ వాక్యాల యొక్క అర్థసారాన్ని మనం ఎంతవరకు అనుభవానికి తెచ్చుకోగలిగాము, ఎంతవరకు వాటిని మనకు అర్థమైతే హృదయాంతర్గతం ఎలా చేసుకోగలుగుతున్నాము అనేదే మనందరికీ ముఖ్యం. కానీ ఈ వితండవాదాన వల్ల పని ఏమీ లేదు. ఎప్పుడైతే మనం ఈ రకంగా దాన్ని అనుభవానికి తెచ్చుకుంటామో అప్పుడే మనకి శాంతి కలుగుతుందయ్యా. మనకు కావాల్సింది శాంతి, ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి. మనకు కావాల్సింది శాంతి, ఆత్యంతిక దుఃఖ నివృత్తి కావాలి, పరమానంద ప్రాప్తి కావాలి, పరమ శ్రేయస్సు మనకు కావాల్సింది. అటువంటి అంతరంగమైనటువంటి ప్రశాంత స్థితి మనకు కేవలం విచారణ వలనే మనకి ప్రాప్తిస్తుంది. ఇటువంటి శాంతిని సర్వజీవులు పెంపొందించుకోవాలనే మేము ఈ శాస్త్రాన్ని బోధిస్తున్నాం. మేము ఈ శాస్త్రాన్ని బోధించే లక్ష్యం ఏంటంటే ఇది అందరికీ బోధ చెందాలి అన్నది.
ఇక్కడ మనం విచారించబడే అనాలిసిస్ చేయబడే డిస్కస్ చేయబడేటువంటి యొక్క ఆ వస్తువు అని ఎవరిని అంటామంటే పరమాత్మ వస్తువు అంటాం అనమాట. వస్తువు విశేషము అనేది ఇవన్నీ కొన్ని టర్మినాలజీ ఇక్కడ మనం కొత్త నేర్చుకోవాల్సింది. వస్తువుని ఇక్కడ విచారించబడే వస్తువు అంటే ఒక పరికరం అని కాదు, భగవంతుని గురించి గ్రహించడానికి ఏడున్న మీరందరూ కూడాను తగిన వాళ్లే అని అందరికీ ఒక రకమైనటువంటి హామీ ఇస్తున్నారు వశిష్ఠ మహర్షి. కాబట్టి అట్టి ప్రశాంతత పొందడానికి రామా నీవు ప్రయత్నించు, రామాడే కాదు అందరూ కూడా ప్రయత్నించండి. అసలు విషయాన్ని వదిలేసి ఒక ఉపమానమో లేక ఉపమేయమో విమర్శిస్తూ చర్చను పక్కదో పట్టించడం వల్ల లాభమే లేదు అని మరొక్కసారి ఘంటాపదంగా చెప్తున్నాడు వశిష్ఠ మహర్షి. అయ్యా, అన్నము మనకు ఆహార పదార్థాలు లభించినప్పుడే తినాలి, కానీ దీన్ని ఎవరు వండారు, ఈ బియ్యం ఎక్కడి నుంచి వచ్చాయి, ఏ చేలో పండాయి, ఎక్కడ మిషన్లో వీటిని బియ్యంగా చేశారు, ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం లేదయ్యా. కాబట్టి లభించినప్పుడే మన దీని గురించి కుతర్కాలు మానండి అని చెప్పడానికి ఈ ఉపమానం చెప్తున్నారు ఇక్కడ వశిష్ఠ మహర్షి అన్నమాట. ఇప్పుడు బోధించేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా బోధ్యాంశాన్ని వినే వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఉండాలి అన్నది, అర్థమయ్యే రీతిలో ఉండడానికి దృష్టాంతాలు వాడుతున్నామని, ఆ దృష్టాంతాల యొక్క విషయాలను పక్కదోవ పట్టించొద్దని మనని హెచ్చరిస్తూ వశిష్ఠ మహర్షి ఈ యొక్క ఎపిసోడ్ని ముగిస్తున్నారు. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణం. ఓం.